World Ozone Day activities in Sri Sathya Sai district. శరీరానికి తగిలిన గాయం మానిపోతుందేమో కానీ ప్రకృతికి తగిలే గాయం అంత తొందరగా మానిపోదని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ఎన్ని చేపడుతున్నా రోజు రోజుకు ఏదో రూపంలో కాలుష్యం పెరిగిపోతూనే వస్తుంది. భూమిపై కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. అందుకే ఓజోన్ పొరను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డేగా జరుపుకుంటాము. ఓజోన్ పొర భూ ఉపరితలం నుండి 16 నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో స్ట్రాటోస్ఫియర్లో విస్తరించి ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన యూవీ రేస్ భూమిపై పడకుండా కాపాడి రక్షించే పొరనే మనం ఓజోన్ పొరగా పిలుచుకుంటాము. సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన యూవీ రేస్ నేరుగా భూమిపై పడటం ద్వారా భూమిపై జీవించే సకల జీవరాశులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు గ్రామాల నుండి పట్టణాల వరకు ఎక్కువగా వాహనాలను ఉపయోగించటం, పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం, ఏసీలను రిఫ్రిజిరేటర్లను ఎక్కువగా వాడటం ద్వారా ఓజోన్ పొర ఈరోజు పలుచబడుతుంది. ఓజోన్ పొరను నాశనం చేయు సిఎఫ్సీలను, ఏసీలను, రిఫ్రిజిరేటర్లను ఎక్కువగా వాడకూడదు. ఫస్ట్ యూవీ రేస్ సిఎఫ్సీలోని సిఎల్ ఆటంను స్ప్లిట్ చేస్తాయి. క్లోరైడ్ O3ను బ్రేక్ చేసి క్లోరైన్ మోనాక్సైడ్గా O2గా మార్చడం ద్వారా O3లో రంధ్రాలు ఏర్పడతాయి. సిఎఫ్సీలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఉష్ణోగ్రత పెరిగి ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఓజోన్ పొర దెబ్బతినడం ద్వారా సూర్యుని నుండి విడుదలయ్యే యూవీ రేస్ నేరుగా భూమిపై పడడం ద్వారా ఐ, స్కిన్ డిసీజెస్ మరియు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు ఓజోన్ పొరను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మా చిన్నారి హరిత మిత్రులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఇంతవరకు మన భాషకు సంబంధించినటువంటి హిందీ భాషా దినోత్సవం గురించి మనం తెలుసుకున్నాం. మరి దానికంటే ముందు మనం ఈ ప్రకృతిలో నివసించాలి, మనుగడ సాధించాలి అంటే కొన్ని వాయువులు ముఖ్యంగా మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ప్రాణవాయువుగా మనందరూ చెప్పుకునేది ఏ వాయువు? ప్రాణవాయువు అని ఏంటంటారు? ఆక్సిజన్. దాని సాంకేతం ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, O2. మరి ఆ O2కు మంచి మిత్రుడు లాంటి ఇంకొక O తోడైంది అనుకోండి, O3 అవుతుంది. O3. ఆ O3నే మనము ఓజోన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ ఓజోన్ అనేటువంటిది మనకు కొద్ది రకాలుగా మిత్రుడు, అలాగే కొన్ని రకాల సమయాల్లో శత్రువుగా పరిణమిస్తుంది. అంటే కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు మిత్రుడుగాను, కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు శత్రువుగాను ఎలా మారుతారో కొంతమంది, ఆ విధంగా O3 అనేది కూడా వివిధ స్థానాలలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం, ఫలితం అనేది మనం గమనిస్తాం. సో ఈ ఓజోన్ అనేటువంటి పొర సాధారణంగా భూమి చుట్టూ వాతావరణ పొరలు అంటుంటాం. స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఇలాగ రకరకాలైనటువంటి పొరలు ఉన్నాయి భూమి చుట్టూ. మరి భూమిపై ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 10 నుంచి 50 కిలోమీటర్ల మేరకు ఈ ఓజోన్ అనేటువంటి ఒక పొర మన భూమిని రక్షణ కవచంలా కాపాడుతుంది అన్నమాట. మరి ఇది ఎలా కాపాడుతుంది అన్నట్టయితే, మనం వర్షానికి కానీ లేదా ఎండకు కానీ ఒక వస్తువును ఉపయోగిస్తాం. ఏదది? గొడుగు. సో ఆ గొడుగును మనము ఉపయోగించినట్టయితే పైనుంచి వచ్చేటువంటి కిరణాలు కానీ లేదా పైనుంచి వచ్చేటువంటి వర్షాన్ని మన మీద పడకుండా కాపాడడానికి అది ఉపయోగిస్తాం. సో అలాగే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కిరణాలలో యువి, అల్ట్రా వైలెట్ రేస్ అనేటువంటి కిరణాలు భూమి మీదకి నేరుగా పడినట్టయితే మనకు అనేక రకాలైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా వాటిలో చర్మ క్యాన్సర్ అంటారు, స్కిన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. అలాగే పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతింటుంది, వివిధ రకాలైనటువంటి జీవులు మరణించడం జరుగుతుంది, పంటలు పండకుండా పోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన కంటిలో శుక్లాలు అనేవి ఏర్పడి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి అంత భయంకరమైనటువంటి అల్ట్రా వైలెట్ రేస్ కిరణాలను తనదైన శైలిలో ఈ O3 అనేది అడ్డుకొని మనల్ని జీవం ఉండేటట్టుగా, ప్రాణంతో ఉండేటట్టుగా కాపాడుతుంది ఈ ఓజోన్ అనేటువంటి పొర. మరి మనందరికీ తెలుసు, మనము పర్యావరణానికి హాని కలిగించేటువంటి జీవులలో మొదట ఎవరు ఉంటారు అంటే మానవుడు ఉంటాడు. సో నేను మామూలుగా మీ క్లాస్ లో కూడా చెప్తూ ఉంటాను, వివిధ జంతువులు తన ఆకలి కోసమో తన అవసరం కోసమో పర్యావరణాన్ని చెడు చేస్తే, మానవుడు అనేటువంటి వాడు తన యొక్క అత్యాశ కోసము, తన యొక్క రకరకాలైనటువంటి కోరికల కోసము పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కేవలం పర్యావరణాన్నే కాదు, అనేక రకాలైనటువంటి జీవులను కూడా హింసిస్తూ చంపుతూ ఉన్నాడు అన్నమాట. మరి మనం చేసేటువంటి కార్యక్రమాల ఫలితంగా ఈ ఓజోన్ అనేది పలుచబడిపోతూ ఉన్నది. సో ఆ పలుచబడిపోవడం వల్ల ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి ఈ ఓజోన్ పొర ఎప్పుడైతే పలుచబడుతుందో వెంటనే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ అల్ట్రా వైలెట్ రేస్ అనేది మన భూమి మీదకి రావడము, సో మొక్కలు పంటలు పండించకుండా పోవడము, మనం ఇందాక చెప్పుకున్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రబలడము జరుగుతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని 1987వ సంవత్సరం మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఒక ప్రదేశంలో వివిధ దేశాల వాళ్ళంతా కూడా సమావేశమై మనం ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మరి ఈ ఓజోన్ పొర అనేది దెబ్బతినడానికి కారణభూతమైనటువంటి CFC, క్లోరోఫ్లోరోకార్బన్స్, మరి ముఖ్యంగా అలాంటి పదార్థాలను మనం నివారించుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనేటువంటి ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1987 సెప్టెంబర్ 16. మరి ఆ రోజును పురస్కరించుకొని ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మనం ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. మరి ఈ ఓజోన్ దినోత్సవం రోజు మనం ఏం చేయాలి, మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్నట్టయితే,
మనం కూడా ఓజోన్ పరిరక్షణలో భాగం కావాలి. ముఖ్యంగా నెక్స్ట్ భవిష్యత్ అంతా మీదే కాబట్టి ఈ పర్యావరణాన్ని ఉంచుకోవాల్సినటువంటి, చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉంది. మరి కార్బన్ డైఆక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ వాటిని మనం మితంగా వాడుకున్నట్టయితే ఇప్పుడు దాదాపుగా కొద్ది వరకు కరోనా అనేటువంటి ఒక వ్యాధి ప్రభావం వల్ల కొద్ది వరకు ఓజోన్ పొర అనేది అంటార్కిటికాలో మరి మంచి స్థాయికి వస్తూ ఉన్నదని ప్రయోగ శాస్త్రవేత్తల యొక్క విశ్లేషణ. మరి ఇదే కొనసాగితే మనకు దాదాపుగా ఓజోన్ పొర అనేది 2060కి పూర్తిగా నయమవుతుంది. కానీ మనం ఆ విధంగా చేయడం లేదు. కరోనా పీరియడ్ లో ఎప్పుడైతే బయట తిరుగుకుంటూ ఉన్నాం కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మనం బయట తిరుగుతున్నాం, పర్యావరణానికి హాని కలిగించేటువంటి రకరకాలైనటువంటి పదార్థాలను మళ్ళీ ఉద్యానాలన్నీ కూడా మనం బయటకు వదులుతూ ఉన్నాం కాబట్టి తిరిగి మనం ఇంకా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనము చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే ఈ ఓజోన్ పొర అనేది కరిగిపోతుందో వెంటనే ఇప్పుడు ఆల్రెడీ మనకు అంటార్కిటికాలో కొద్దిగా పలుచబడింది అని తెలుస్తోంది. మరి ఈ ఓజోన్ కిరణాలు అక్కడ ఉన్నటువంటి హిమనీ ప్రదేశాలపైన పడినట్టయితే అక్కడ ఉన్నటువంటి మంచు అంతా కరిగి అవి ద్రవ రూపంలోకి మారి సముద్రపు యొక్క నీటి మట్టాలు పెరిగి సముద్రపు తీర ప్రాంతాలైనటువంటి పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే వివిధ రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనందరం కూడా ఓజోన్ పొరను కాపాడడంలో జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి మనం చేయవలసింది ఏంటి అన్నట్టయితే ఈ సిఎఫ్సి అనేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా విడుదల చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కొద్దిగా తక్కువగా వాడుకోవడం లేదా వినియోగాన్ని తగ్గించుకోవడం. ఒకటి ఎయిర్ కూలర్స్, మనం ఏసీ అంటుంటాం. సో ఈ ఏసీల వల్ల కూడా ఈ సిఎఫ్సి అనేటువంటి పదార్థాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కాబట్టి మన అవసరం మేరకు మాత్రమే ఏసీలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రిఫ్రిజిరేటర్స్ అని చెప్తున్నాం. దాదాపుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా రిఫ్రిజిరేటర్స్ అనేవి వచ్చాయి. సో ఏదైనా మనకు రిఫ్రిజిరేటర్ లో ఉన్నటువంటి వస్తువులు ఒకటేసారి తీసుకొని పెట్టుకున్నట్టయితే మంచిది. ప్రతి ఒక్క వస్తువుకు ఒకసారి మనం తలుపు తెచ్చినప్పుడల్లా కూడా ఈ సిఎఫ్సి అనేటువంటి పదార్థాలు పర్యావరణానికి విడుదలై తద్వారా ఓజోన్ క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే, ఇందాక మనం చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే ఓజోన్ పొరను కాపాడుకోవచ్చు. భవిష్యత్ తరాలకు మనం అది ఒక మంచి ఆస్తిగా ఇవ్వచ్చు. సో కాబట్టి మీరందరూ కూడా మొక్కలను పెంచి వాటిని సంరక్షించి, పెంచడం కాదు ఇప్పుడు ముఖ్యము, సంరక్షించడం ముఖ్యం. ప్రతి ఒక్కరు ఏదో చెట్టు తెచ్చేసి పెట్టేస్తారు, అప్పుడు మాత్రం ఒక చెంబు నీళ్ళు, బకెట్ నీళ్ళు పోసేసి వెళ్ళిపోతారు. తర్వాత పెరుగుతుందా లేదా సంరక్షణ బాధ్యత కూడా మనమే చేపట్టాలి. మొక్క పెట్టడం కాదు, మొక్క పెరిగేంత వరకు మన బాధ్యత తీసుకోవాలి. సో ముఖ్యంగా నేను మన పాఠశాలలో కూడా గమనిస్తుంటా, సాధ్యమైనంత పిల్లలంతా కూడా ఏం చేస్తారంటే పుట్టినరోజు అంటేనే ఆ చక్కెర పిల్లలు తీసుకొని వస్తారు. టీచర్ సార్ మాది పుట్టినరోజు అని చెప్పి. సో దాన్ని మానుకొని మీ పుట్టినరోజు ఒక చెట్టు నాటండి. పాఠశాలలో ప్రతి పుట్టినరోజుకి మీ పేరుతో ఒక చెట్టు నాటండి. మీరు పెరిగేటట్టుగా ఆ చెట్టు కూడా పెరిగేటట్టుగా మీరే బాధ్యత తీసుకోండి. సో అది కూడా మీరు పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది. మన పాఠశాల పచ్చదనంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఇక్కడ చక్కటి వాతావరణంలో విద్యను అభ్యసించుకునేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా చేపడతారని చెప్పి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వినమ్రతతో నమస్కరిస్తూ నా ఉపన్యాసాన్ని విరమించుకున్నాను. థ్యాంక్ యూ. Please subscribe our channel.